అమ్మా సీత, నేను బ్రతికినన్నాళ్ళు ఇంకా బ్రతకనమ్మా. నీ మూడు ముళ్ళు పడిపోతే ఇక నేనేమైనా పర్వాలేదు. అమ్మా. అవును తల్లి, మన కంటికి కనిపించేదంతా నిజం కాదమ్మా. ఏ క్షణాన ఎవరి మనసు ఎలా మారుతుందో. చంద్రం మంచివాడే కావచ్చు, వాళ్ళ తండ్రి మాత్రం కిరాతకుడు. ఆయన తండ్రి చాటు బిడ్డ కదా. లేదమ్మా, ఆయన పెళ్లి విషయంలో ఎవరి జోక్యం కలుగు చేసుకున్నా ఒప్పుకోరు. నేనెంతో ఉత్సాహంగా నీ కోసం వస్తే నువ్వెందుకు అలా దిగులుగా కూర్చున్నావు? ఉత్సాహం, ఆనందం పున్నవారు మీ వంతు. దిక్కుమాల మా పోటీ వారికి దిగులు విషాదం తప్ప ఇంకేముంటాయి? సీత, నేను పక్కనుండగా నీకెందుకీ దిగులు విషాదం? మీరు పక్కనున్నంతసేపు అన్నీ మర్చిపోగలను. తిరిగి ఇంటికి వెళితే ఎన్నో ఆలోచనలు మనసును ఆరాటి పెడుతుంటాయి. అమ్మ ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోతుంది. మీ నాన్నగారి గురించి విన్నదాన్ని బట్టి చూస్తే మన ఆశలు ఫలిస్తాయా అని అనుమానం. పిచ్చిదానా, ఎందుకు అనవసరంగా ఆందోళన పడతావు? మా నాన్నగారి గురించి నువ్వేం భయపడనక్కర్లేదు. ఆయన ఈ పెళ్లికి ఎన్ని ఆటంకాలు పెట్టినా ఆయన్ని ధిక్కరించైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇలా చూడు, రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్ కా? అవును, పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను. ట్రైనింగ్ కు రమ్మని ఆర్డర్ వచ్చింది. అలాగా? భాగ్యవంతుల ఇంట్లో పుట్టిన స్వార్జితం మీదనే ఆధారపడాలని నా పట్టుదల. పోలీసు ఉద్యోగంలో చేరితే దేశానికి చేతనైన సేవ చేయొచ్చు, న్యాయం ధర్మం కోసం పాటుపడవచ్చని నా ఆశ. మాట్లాడవే. 2 సంవత్సరాలు నన్ను విడిచి ఉండాలని బాధపడుతున్నావా? నువ్వు ధైర్యంగా ఉండి అమ్మను జాగ్రత్తగా చూసుకో. నన్ను చిరునవ్వుతూ సాగనంపు. అప్పుడే నా ప్రయత్నానికి చేదోడు వాదోడుగా ఉన్నదానివవుతావు. అలాగే. అలా అంటే కాదు, నవ్వుతూ సాగనంపాలి. ఏది నవ్వు? పాపం పుణ్యారైన వాడిని పట్టుకుని ఇంత పని చేస్తారా? చేయగానే సరిపోదురా, కొంచెం ఎందుకులే. తమ్ముడు, తమ్ముడు, అయ్యో తమ్ముడు, ఇదేమిటి? ఇక్కడ మసి పూసి ముఖానికి కట్టి పారేశారు. ఎవరి పని చేసి? ఈ పేట రౌడీలే. ఎందుకు? ఇంకెందుకు తమ్ముడు, నేను బాబాయ్ చేతి కింద మనిషిని కాదు. ఈ పేట ఎవరో దొరక అమ్మేసేసాడు. ఒరే కొంపలు ఖాళీ చేయించి రారా అన్నాడు. ఆ ఓ కొంపలోకి వెళ్ళి ఖాళీ చేయండి రా అన్నాను. అక్కడ ఒక అమ్మాయి ఉంది, కొంచెం గట్టిగా అన్నాను. అంతే, పొయ్యిలో మసి తీసి నా మొక్కను పాయి కొట్టి కుమ్మేసి ఇలా చేసేసారు. అంత రౌడీలా వీళ్ళు? అయితే వీళ్ళని గురించి నాన్నగారు చెప్పిందంతా యథార్థమే అన్నమాట. వీళ్ళని అదుపులో పెట్టేవాళ్ళే లేరా? అదుపులో పెట్టేవాళ్ళు లేరు గాని ఉసుకొల్పడానికి ఉన్నాడు రహీం అని ఒక కుర్రవాడి. వాడు బాబాయ్నే గడ్డి పొర కింద చూశాడు. ఇదిగో ఆ గంగే ఆ మధ్యలో ఉన్నాడు, ఆడే. అన్నా అన్నా, అతనే మార్తాండ కొడుకు చంద్రం. అడుగు ముందుకు వేశారా మీ తలలు పగులుతాయి. నేను తల పగలగొట్టవలసినంత పగవాణ్ణి కాదు, మీ స్నేహితుడు, సోదరుడు. సోదరుడట సోదరుడు. భగవంతుడు మనల్ని సోదరులుగానే సృష్టించాడు, కానీ మనమే పగవాళ్లుగా ప్రవర్తిస్తున్నాం. పుట్టిన చోటు, ధరించిన దుస్తులు, అనుసరిస్తున్న మతాలు మనల్ని వేరు చేస్తున్నాయి. ఈ హద్దులు దాటి చూడగలిగితే అంతా ఒక్కటి, సోదరులు. ప్రమాదం. ఉండండి అయ్యా, ఈ కోదండం గారు ఒక గుడిసెలో ప్రవేశించి ఆడవాళ్ళని అల్లరి చేయటం ప్రారంభించారు. ఆ మాత్రం చేత మా వాళ్ళు వీరిని కట్టేయటం కూడా తప్పే అనుకోండి. అందుకు నేను క్షమాపణ చెప్తున్నాను. ఈ మూలకంగానైనా మిమ్మల్ని కలుసుకునే అదృష్టం కలిగింది. చాలా సంతోషం. తమ్ముడు, వీడు మాటలు నేర్చినవాడు, వీడు మైకంలో పడ. ఇటువంటి భూలోక నారదుల వల్లే మనలో కక్షలు కావేశాలు పెరుగుతున్నాయి. అయ్యా, నేను మాట ఇస్తున్నాను, మా పేటలోని మనుషులకి మర్యాదలు అతిక్రమించరు, మంచిగానే నడుచుకుంటారు. మేరీ, రండమ్మా. ఈవేళ మా రాము పుట్టినరోజు. ఈ చీర కట్టుకోమ్మా. అమ్మా, ఎన్నడో కనబడకుండా పోయిన బిడ్డకి పుట్టినరోజు పండుగ జరుపుకోడు. అందుకని ప్రతి ఏడు నాకు చీర బహుమతి ఇవ్వడం తలుచుకున్నప్పుడల్లా మీ తల్లి ప్రేమ ఎంత గాఢమైందో అనిపిస్తుందమ్మా. కన్న బిడ్డను దూరం చేసి కన్న తల్లిని ఇలా వేధించడం
ఆ భగవంతుడికి ఏం వేడుకో నాకు అర్థం కాకుండా ఉంది. నా రాము నా దగ్గర లేకపోయినా ఎక్కడో క్షేమంగా ఉన్నాడనే నా నమ్మకం. మేరీ, నీలాంటి పిల్లని చూసినప్పుడల్లా ఈ పిల్ల మా రాముకి ఈడు తోడుగా ఉంటుందని నా మనసు ఆలోచిస్తూ ఉంటుంది. అదేనమ్మా మాతృహృదయంలో ఉండే ప్రత్యేకత. చూడు రాజ్యం, రాముని తలుచుకుని ప్రతిరోజు కన్నీరు కార్చడం కంటే నేను అమ్మ అని పిలిచి ప్రతి యువకుణ్ణి రాములాగా చూసుకుంటే నీ మనశ్శాంతి కలుగుతుందమ్మా. నిజమే అన్నయ్య, నన్ను ఎవరు అమ్మ అని పిలిచినా సరే అతను నా రాము. వస్తానన్నయ్య, గుడికి వెళ్ళాలి. మంచిదమ్మా. వస్తానమ్మా. అమ్మా 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 రాము రాము. అమ్మా 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 ఏమిటమ్మా, నేను అమ్మానందుకు కష్టం కలిగిందా? తప్పుగా తోచిందా అమ్మా? లేదు బాబు, నా బిడ్డ రామువే నన్ను అమ్మాని పిలిచినట్టు అనిపించింది. ఏం చెల్లా, ఏమైంది? ఏం జరిగిందమ్మా? ఏం లేదన్నయ్య, కాలు తడబడితే ఇతను లేవ తీశాడు. అలాగా? ఏం రహీం? ఇతని పేరు రహీమా. అవునమ్మా, మీ పేటకి యజమాని మార్తాండం గారు లేరు, ఆయన భార్య రాజ్యలక్ష్మి. ఓ అలాగా. సలాం అమ్మా. చెల్లాయ్, మీరంతా రావుని ఎంతగా పూజిస్తారో ఆ పేటలోని ప్రజలు ఈ రహీంని అంతగా ప్రేమిస్తారు. పేదవాళ్ళకి సహాయం చేయటమే జీవిత పరమావధిగా పెట్టుకున్నాడమ్మా. చూస్తేనే తెలుస్తుంది బాబు, నిన్ను కన్న తల్లి ఎంతో పుణ్యవతి. ఏమోనమ్మా, ఆ పుణ్యాత్మురాలి ముఖం కూడా చూడటానికి నొచ్చుకొని దౌర్భాగ్యుడు. ఏమిటి, నీ వంటి ఉత్తముడికి తల్లి లేని కొరత? రహీం, నువ్వు కన్న తల్లిని పోగొట్టుకున్నావు, నేను కన్న కొడుకుని పోగొట్టుకున్నాను. అయ్యో బాబు, కన్న కొడుకుని పోగొట్టుకున్నారా? రహీం, అదొక విషాద గాథ. ఈమెకి రాము అని కొడుకుంటేవాడు, చిన్నప్పుడే కనిపించకుండా పోయాడు. పాపం ఈ రోజు అతని పుట్టినరోజు. రాము, అమ్మా రాము, అమ్మా విచారించకండి అమ్మా. రహీం, నేను వస్తాను నాయనా. రహీం, రహీం, ఏమిటి బాబా అలా ఉన్నావు? ఏం లేదు. రా కూర్చో. పేటలో అంతా కులాసాగా ఉన్నారా? డాడీ డాడీ రామ్మా. మీరా? డాడీ, నేను ఆ రోజు చెప్పానే ఆ. నా కారుకు ఒక సైకిల్ డాష్ అయిందని. అది ఈయన సైకిలే. ఏదో పొరపాటు జరిగింది, మన్నించండి. అది కాదయ్యా, నీకు క్షమార్పణ చెప్పుకోవాలంటుంది. క్షమాపణ చెప్పుకోవాల్సింది నేను. కాదు డాడీ, నేను అడగాలి. మీరు ఒకరికొకరు క్షమార్పణ చెప్పుకుంటే ఉంది. మీకు ఏ ఆపద రాకుండా కాపాడిన ఆ ప్రభువుకు చెప్పుకోండి. అరే, అక్కడ నుంచున్నారే, రండి లోపల రండి. నమస్కారం నమస్కారం. ఇది మీ సొంతలు లాంటిది, ఎప్పుడైనా సరే నిరభ్యంతరంగా రావచ్చు. అది సరే కానీ ఏం పని మీద వచ్చారు? నా సహాయం ఏమైనా కావాలా? ఇదివరకే మీరెన్నో సహాయాలు చేశారు, దానికి బదులు మేమేం చేయగలం? మా సాంస్కృతిక సంఘం 3వ వార్షికోత్సవం జరగబోతుంది. ఆ సందర్భంగా మీ చిత్రపటాన్ని ఆవిష్కరించాలని మా కోరిక. రహీం, ఎంతమందో పెద్దలుండగా నా పటాన్ని ఎందుకయ్యి ఆవిష్కరించటం? అయ్యయ్యో, ఆ మాట మీరు అనకూడదు. మా కోసం ఎక్కువగా పాటుపడుతున్న వారు మీరు. మీకంటే పెద్దలు పూజ్యులు మాకింకెవరూ లేరు. కాబట్టి మీ చిత్రపటాన్ని ఆవిష్కరించడానికి మాకు అనుమతి ఇవ్వాలి. డాడీ, నేను ఈ వార్షికోత్సవానికి వెళ్ళనా? తప్పకుండా వెళ్ళమ్మా. అయితే మరి మాకు సెలవు. నమస్కారం.